ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 అందరూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయనిచ్చే ఉన్నతమైన తన మహిమ ఉన్నతమైన తన సన్నిధి ఉన్నతమైన తన కృపను ఈ సమయములో పొందుకొని ఆయన బిడలుగా ఆయన సాక్షిగా ఆయన రాయబారిగా మన ముందు కొనసాగుదాం ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సంఘ గంగన్న గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, నీ బంగారు పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా దేవ. యేసయ్య, గడిచిన దినములన్నీ కూడా మీరు మమ్మల్ని బహుగా కాచి కాపాడిన
గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నా దేవ. దేవా, ఇంతవరకు నిన్ను పాటలతో ఆరాధించాం, సంగీతంతో గణపరిచాం నా దేవ. యేసయ్య, వాక్యంలోకి వెలుచుండగా అయ్యగారిని శిలవసాటున మరుగుపరుచుకొని కాసి ఆయన నోటి బూర ద్వారా మీరు పలికిస్తారని ప్రార్థన చేస్తున్నాం నా దేవ. యేసయ్య, వినిన వాక్యం అంతటా మా హృదయాల్లో ఫలింపచేస్తావని ప్రార్థిస్తున్నాం నా దేవ. యేసయ్య, ఆశపడ్డ ప్రాణంని తృప్తిపరుస్తావని చెప్పి ఉన్నావు నా దేవ. ఎందరైతే నీ మందిరంకు రాలేక వెనకబడి ఉన్నారో నా ప్రభువా, వారిని అందరినీ కూడా తొందరగా పిలుస్తావని వేడుకుంటున్నాం మా తండ్రి. ముందున్న ఆరాధన అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళక పూర్వము ఇంత శ్రేష్టమైన సమయం, ఇంత శ్రేష్టమైన జీవితాన్ని, ఇంత శ్రేష్టమైన పరిశుద్ధ దినాన్ని ప్రసాదించిన మన పరిశుద్ధుడైన పవిత్రుడైన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే పిల్లలు జాగ్రత్త ఉంచుకోవాలి. మీ పిల్లలను వాక్య సమయంలో ఎవరు కూడా మీ పిల్లలు అటు ఇటు తిరగకూడదు. దయచేసి మీ పిల్లలను మీ యొక్క అదుపులో ఉంచుకోవాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో ఓపికతో, నమ్మకముతో, భక్తితో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అందరూ బాగున్నారా? ఓకే, మనమందరము బాగుగా ఉన్నాం. అలాగే కొన్ని గంటల్లో మనమందరము ఏ దినాల్లోనికి ప్రవేశించబోతున్నాం? చెప్పండి, ఏ దినాల్లోనికి? ఏమ్మా, తినొచ్చినారా లేదమ్మా? గట్టిగా చెప్పాలి. ఏ దినాల్లోనికి? క్రిస్మస్ దినాల్లోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి మనందరినీ కూడా క్రిస్మస్ దినాల్లోనికి దేవుడు కొన్ని గంటల్లో ప్రవేశపెట్టబోతున్నాడు గనక అందును బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి అభినందించాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి దినానికి, నేటి సమయానికి ఏర్పాటు చేయబడిన దైవవాక్యమును చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి దినానికి, నేటి సమయానికి ఏర్పాటు చేయబడిన అంశం ఏమిటి అంటే పరిపూర్ణులు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? చెప్పాలి. ఏ పూర్ణులు? పరిపూర్ణులు. చూడండి, పరిపూర్ణులు అనగా, చూడండి, పరిపూర్ణత అనగా
అర్థం ఏమిటంటే సంపూర్ణత అని జ్ఞాపకం చేసుకోవాలి. పరిపూర్ణత అనగా సంపూర్ణత. కనుక చూడండి, పరిపూర్ణులు అనే అంశంపై మనము ఈ సమయములో ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, పరిపూర్ణులు. చూడండి, పరిపూర్ణులైన వారు ఎవరిలో పరిపూర్ణత కలిగి ఉండాలో, దేనిలో మనము పరిపూర్ణత కలిగి జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకు సూటిగా తెలియజేయబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభునామమును తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ఎంత శ్రద్ధగా వింటే అంత అర్థమవుతుంది. మనమందరము మన యొక్క శరీరమేమో ఇక్కడ పెట్టుకొని మన మనసును ఎక్కడో ఉంచితే దేవుని వాక్యము నీకు ఏమీ కూడా అర్థము కాదు. కనుక దేవుని వాక్యం నీకు అర్థము కావాలంటే నీ మనస్సు దేవుని మీద ఉండాలి. నీ యొక్క ఆలోచన దేవుని వాక్యం పైన ఉంటే అది కరెక్ట్గా నీకు అర్థమవుతుంది. మనసు ఒక సాట, శరీరం ఒక సాట, ఆలోచనలు ఒక సాట ఉంటే మనకేది కూడా అర్థము కాదు అని జ్ఞాపకము చేసుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ మనస్సు దేవుని మీద ఉండాలి. నీ ఆలోచన దేవుని వాక్యంపై ఉంటే అది వాక్యము నీకు స్పష్టముగా బహువివరముగా అర్థమవుతుందని మనమందరము గుర్తెరగాలి. చూడండి, పరిపూర్ణులు. చూడండి, మనము మొట్టమొదటిగా చూస్తే దేవునిలో పరిపూర్ణులుగా ఉండాలి. ఎవరిలో మన పరిపూర్ణులుగా ఉండాలంట? చెప్పండి. ఎవరిలో? మనుషుల్లోనా? చెప్పండి. దేవునిలో పరిపూర్ణులుగా ఉండాలి. ఎందుకు దేవునిలో మనం పరిపూర్ణులుగా ఉండాలి అంటే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక. ఎవరు మన పరలోకపు తండ్రి? మన యొక్క దేవుడు. మన దేవుడు పరిపూర్ణుడు గనక ఆయన బిడలమైన మనము కూడా ఆయనలో పరిపూర్ణులుగా మనము జీవించాలి. కనుక మనం ఆయనలో పరిపూర్ణులుగా జీవిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకొని వారముగా ఉండాలి. కనుక పరిపూర్ణత అనే మాటకు మన ప్రభువు చూడండి సరిపోయిన వాడుగా ఉన్నాడు. పరిపూర్ణత అనే మాటకు మన దేవుడు యోగ్యుడుగా ఉన్నాడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. పరిపూర్ణతకు మన దేవుడు సరిపోయిన వాడుగా, పరిపూర్ణత అనే పేరుకు యోగ్యుడుగా ఉన్నాడు గనక మనము ఆయన బిడలమైన మనము కూడా పరిపూర్ణత అనే పేరును మనము కలిగి జీవిస్తూ దేవునిలో మనము పరిపూర్ణంగా కొనసాగాలి. కనుక మనుషులలో నువ్వు పరిపూర్ణంగా ఉండకుండా, అలాగే లోకాశల్లో నువ్వు పరిపూర్ణత కలిగి జీవించకుండా, నీకున్న అలవాట్లలో నువ్వు పరిపూర్ణత కలిగి జీవించకుండా, నీలో ఉన్న భక్తిహీనత జీవితములో నువ్వు పరిపూర్ణత కలిగి జీవించకుండా, నీవు నేను ఖచ్చితముగా నిశ్చయముగా దేవునిలో మనము పరిపూర్ణులుగా కొనసాగువారముగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగం చూస్తున్నాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మన పరలోకపు తండ్రి మనకేమై ఉన్నాడంట? పరిపూర్ణుడు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా ఎలా ఉంటామంట? పరిపూర్ణులుగా ఉంటామని గుర్తెరిగి, పరిపూర్ణత లేని జీవితం నీలో ఉందేమో, పరిపూర్ణత లేని జీవితం ఇంతవరకు నువ్వు కొనసాగిస్తూ ఉంటే కనుక ఈ సమయములో నుండి పరిపూర్ణతను దేవుని దగ్గర మనము సంపాదించుకొని, పరిపూర్ణత అనే విధానాన్ని మనము సొంతము చేసుకొని మనము దేవునిలో పరిపూర్ణులుగా మనము కొనసాగువారముగా ఉండాలి. కానీ దేవునిలో చాలామంది అసంపూర్ణులుగా ఉంటున్నారు.
దేవుని యొక్క మందిరంలో కూర్చుంటున్నప్పుడు కూడా అసంపూర్ణులుగానే కూర్చుంటున్నారు. దేవుని వాక్యం వింటున్నప్పుడు కూడా అసంపూర్ణతతోనే దేవుని వాక్యం వింటున్నారు. దేవుని వాక్యాన్ని చూడండి, వింటున్నప్పుడు ఏదేదో ఆలోచించేవారుగా ఉంటాం. దేన్ని ఆలోచించకుండా నువ్వు దేవుని గురించి ఆలోచన కలిగి జీవించాలి. దేవుని వాక్యమును గురించి ఆలోచన కలిగి జీవిస్తే నీ జీవితం, నా జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నా జీవితం, నీ జీవితం అలాగే బాగుగా మార్చబడుతుందని మనమందరము గుర్తెరిగిన వారముగా ఉండాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో ఈ సమయంలో దేవుడు మనకు నేర్పుతున్న మాట, దేవుడు మనకు తెలియజేస్తున్న మాట, ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు గనక మనము కూడా ఆయనలో పరిపూర్ణత కలిగి జీవించే కుమారుడిగా, కుమార్తెగా, ఆయన దాసునిగా, ఆయన దాసురాలుగా నీవు నేను కొనసాగాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత రెండవ విషయం చూడండి, మనము దేనిలో పరిపూర్ణులుగా ఉండాలి అంటే ప్రేమలో మనము పరిపూర్ణులుగా ఉండాలి. దేనిలో మనం పరిపూర్ణులుగా ఉండాలంట? ప్రేమలో. ఏ ప్రేమలో అంటే క్రీస్తు యొక్క ప్రేమలో మనము పరిపూర్ణులుగా ఉండాలి. కానీ చాలామంది జీవితాలు మనం ఆలోచిస్తే క్రీస్తు యొక్క ప్రేమలో పరిపూర్ణులుగా ఉండక తమకిష్టమైన వారి ప్రేమలో పరిపూర్ణులుగా కొనసాగుతున్నారు. కనుక మనసులో ఒకటి ఉంచుకొని, మనుషులలో ఒకరిని ఉంచుకొని, మనుషుల్లో మరొకరిని ఉంచుకొని ఇతర వారు చూచినప్పుడు ఎదుటివాడు ఎంత బాగున్నా నచ్చడు. కనుక మనుషుల్లో ఎవరైతే ఉంటారో, మనుషులో ఎవరైతే నాటుకుంటారో వారు మాత్రమే బాగు కనపడతారు, వారు మాత్రమే నచ్చుతారు, వారు మాత్రమే వారికి కనబడతారు. ఎదుటివారు ఎంత మంచివారైనా, ఎదుటివాడు ఎంత ప్రముఖమైన వాడైనా, ఎదుటివాడు ఎంత యోగ్యుడైనా, ఎదుటివాడు ఎంత పరిశుద్ధుడైనా మనుషులకు నచ్చడు. కనుక మనుషులో ఒకటి ఉంచుకొని చాలామంది మరొక మాట నోటితో మాట్లాడేవారు సమాజములో చాలామంది ఉన్నారు. అలాంటి జీవితం నీలో ఉంటే అది తొలగించుకొని నీవు నేను ఇతర వారి పైన నువ్వు ప్రేమను పెంచుకున్నావేమో. కనుక మనుషుల మీద ప్రేమను పెంచుకొని జీవిస్తూ ఉంటే ఆ ప్రేమ అది వ్యర్థమైన ప్రేమగా ఉంది. ఆ ప్రేమ నిన్ను ముంచివేసేదిగా ఉంది. ఆ ప్రేమ నిన్ను అవమానపాలు చేసేదిగా ఉంది. నీవు మనుషుల మీద ప్రేమ పెంచుకోవడం కాదు, కానీ దేవునిపై నీవు నేను ప్రేమ పెంచుకోవాలి. దేవునిపై ప్రేమ పెంచుకొని దేవుని ఎంతగానో ప్రేమించి ఆయన యొక్క ప్రేమలో మనము పరిపూర్ణులుగా కొనసాగే వారముగా ఉండాలని దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. చూడండి, వాక్య భాగం చూస్తే యోహాను రాసిన చూడండి మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రేమలో భయం ఉండదు. ఏ ప్రేమలో భయం ఉండదంట? దేవుని ప్రేమలో భయం ఉండదు. కనుక నీవు నేను దేవుని ప్రేమ కలిగి జీవిస్తే ఆ ప్రేమలో ఏముండదమ్మా? భయం అనేది ఉండదు. నీలో దేవుని ప్రేమ లేదనుకో, నీలేమి నిలుస్తుంది? భయము అనేది నిలుస్తూ ఉంది. కనుక చాలా మందిలో దేవుని ప్రేమ కొదువైపోతూ ఉంది. చాలా మంది జీవితాల్లో సాతాను యొక్క ప్రేమ ఎక్కువైపోతూ ఉంది. చాలా మంది జీవితాల్లో మనుషులను పొగుడుతుంటారు చూడండి, వారిపైన ప్రేమను పెంచుకొని మోజు పెంచుకొని జీవించేవారు చాలా మంది ఉన్నారు. కనుక నీవు నేను ఇతర వారిపైన ప్రేమను కలిగి ఉండక మనము దేవునిపై ప్రేమ కలిగి దేవుని ప్రేమలో మనము పరిపూర్ణులుగా మనముండాలి. దేవుని ప్రేమలో ఏముండదు? భయం ఉండదు అని అక్కడ చూస్తున్నాం. తర్వాత చదవండి, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. చూడండి, ఏ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట? పరిపూర్ణమైన ప్రేమ
దేన్ని వెళ్ళగొడుతుంది? భయమును వెళ్ళగొడుతుంది. నీలో పరిపూర్ణమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ పరిపూర్ణమైనది గనక, ఆయన ప్రేమ నీలో లేదు గనక ఆ భయం అనేది నీలో నిలుస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉంటావో, ఆ పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంట? భయాన్ని వెళ్ళగొడుతూ ఉంది. కనుక నువ్వు భయముతో జీవిస్తున్నావేమో, నీ జీవితం అంతా భయాందోళనతో జీవిస్తూ ఉంటే ఆ భయం అనేది వెడిలిపోవాలంటే నీవు నేను పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి. కనుక మనుషుడు లేచినది మొదలుకొని భయముతోనే తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. చూడండి, తన బతుకుదెరు గూర్చి మనుషుడు నిత్యము భయపడుతున్నాడు. మనుషుడు తన భవిష్యత్తు గూర్చి నిత్యము భయపడుతున్నాడు. తన కుటుంబమును గూర్చి నిత్యము భయపడుతున్నాడు. తమ కుటుంబ స్థితిగతులను గూర్చి మనుషుడు నిత్యము భయపడుతూ ఉన్నాడు. ఆ భయము నీలో నుండి వెడలిపోవాలి. ఆ భయము నీ నుండి పారిపోవాలి. ఆ భయము నిన్ను విడిచిపెట్టి పోవాలి అంటే నీలో నాలో ఏ ప్రేమ ఉండాలమ్మా? పరిపూర్ణమైన ప్రేమ. ఏ ప్రేమమ్మా? పరిపూర్ణమైన ప్రేమ. కలితితో కూడిన ప్రేమ కాదు. ఏ ప్రేమ? పరిపూర్ణమైన ప్రేమ. పరిపూర్ణమైన ప్రేమలో కలితి ఉందండి? లేదు. కనుక క్రీస్తు యొక్క ప్రేమలో ఏమైనా కలితి ఉందా? లేదు. ఆయన ప్రేమలో ఏమైనా కలుషం ఉందా? లేదు. ఆయన ప్రేమలో ఏమైనా స్వార్థం ఉందా? లేదు. ఆయన ప్రేమలో ఏదైనా లోటు ఉందా? లేదు. ఆయన ప్రేమలో ఎక్కడైనా పాపం కనబడుతుందా? లేదు. ఆయన ప్రేమ ఎంతో పవిత్రమైన ప్రేమ. ఆ ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. ఆ ప్రేమ ఎంతగానో అద్భుతకరమైన ప్రేమ గనక ఆ ప్రేమలోనే నీవు నేను పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన ప్రేమను కనుగొనలేక ఈ లోకములో నీవు తిరుగుతున్నావేమో. ఆయన ప్రేమను కనుగొనలేక ఒక తిరుగుబోతురాలుగా జీవిస్తూ ఉంటే ఈ సమయములో ఆయన ప్రేమను కనుగొని, ఆయన ప్రేమను పొంది, ఆయన ప్రేమలో మనము పరిపూర్ణులుగా కొనసాగే వారముగా ఉండాలి. తర్వాత కిందికి చదవండి ఒక మాట. ఆ భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. భయము దండనతో కూడినది. చూడండి, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. కనుక భయపడేవాడు ప్రేమయందు ఎప్పుడు కూడా పరిపూర్ణము చేయబడిన వాడుగా ఉన్నాడు. కనుక నీ జీవితంలో భయం అనేది నీలో ఉందేమో అనుకోవచ్చు. నాకు భయం అనేది లేదనుకుంటావు. నీలో భయం అనేది ఏదో ఒక మూలకు దాగి ఉంది. కనుక భయము లేని మనుష్యుడు లేడు. కానీ ఆ భయమునే నువ్వు ధైర్యంగా మార్చుకోవాలి. నీలో ఉన్న భయాన్ని నువ్వు ధైర్యంగా మార్చుకోవాలి అంటే నీవు నేను పరిపూర్ణమైన క్రీస్తు ప్రేమను మనము కలిగి జీవించాలి. కనుక పరిపూర్ణమైన క్రీస్తు ప్రేమ కలిగి ఉండకుండా లోకానుసారమైన ప్రేమ నీలో ఉందేమో, శరీరానుసారమైన ప్రేమ నీలో దాగి ఉందేమో, కపటమైన ప్రేమ నువ్వు కలిగి జీవిస్తున్నావేమో, మోసకరమైన ప్రేమ నువ్వు కలిగి జీవిస్తుంటే అలాంటి ప్రేమను ఈ సమయములో వదిలిపెట్టి క్రీస్తు యొక్క ప్రేమలో పరిపూర్ణులుగా మనము కొనసాగొచ్చు. అలాగే క్రీస్తు యొక్క చూడండి జన్మదినములోనికి ఎంతగానో మనము ప్రవేశించే వారముగా ఉండాలి. క్రిస్మస్ దినాల్లోనికి పరిపూర్ణంగా మనము ప్రవేశించాలి. క్రిస్మస్ దినాల్లోనైనా ఆయనలో మనము పరిపూర్ణత అనేది సంపాదించుకోవాలి. పరిపూర్ణత లేని జీవితం, పరిపూర్ణత లేని భక్తి, పరిపూర్ణత లేని విధానము అది బహు వ్యర్థమైనదిగా ఉంది గనక ఈ సమయములో ఈ దినము నుండి చక్కటి పరిపూర్ణతను మనము కలిగి పరిపూర్ణమైన దేవుని యొక్క బిడ్డగా మనము కొనసాగాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత మూడవ విషయం చూడండి,
మూడో విషయం ఏంటంటే పరిశుద్ధతలో పరిపూర్ణులుగా ఉండాలి. మనము దేనిలో పరిపూర్ణులుగా ఉండాలంట? పరిశుద్ధతలో మనము పరిపూర్ణులుగా ఉండాలి. కనుక పరిశుద్ధతలో మనము పరిపూర్ణత కలిగి ఉన్నామా అంటే పరిపూర్ణత అనేది లేదు. మన జీవితం గురించి ఆలోచించం కానీ పక్కన వాని జీవితం గురించి ఆలోచిస్తుంటాం. నా బ్రతుకు ఎలా ఉందో అనేది గాలికి వదిలేస్తాం కానీ ఇతర వారి గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం. కనుక నిన్ను నీవు ఆలోచించుకోవాలి, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి, నీ క్యారెక్టర్ గురించి నీవు ఆలోచించుకోవాలి. నీ క్యారెక్టరే సరిగా లేదు, నీ ఆలోచనలే సరిగా లేవు, నీ కుటుంబమే సరిగా లేదు, ఇతర వారి గురించి యోచించడానికి నీకు అర్హత లేనే లేదు. కనుక ఎవరి కుటుంబాన్ని వారు బాగుపరుచుకోవాలి, ఎవరి బ్రతుకును వారే బాగుపరుచుకోవాలి. నా బ్రతుకును నేనే బాగుపరుచుకోవాలి, నీ బ్రతుకును నీవే బాగుపరుచుకోవాలి. నువ్వు వచ్చి నా బ్రతుకును బాగుపరచలేవు, నేను వచ్చి ఎవరి బ్రతుకును బాగుపరచలేము. కనుక ఎవరి బ్రతుకును వారే మార్చుకోవాలి. నీ స్థితి బాగాలేనప్పుడు నువ్వు నెమ్మదిగా ఉండి జీవించాలి. నీ స్థితే బాగలేదు కానీ ఇతర వారి పైన నువ్వు వేలెత్తి చూపడము ఎంతవరకు మంచిదో ఒకసారి ఆలోచించాలి. నీ విధానమే సరిలేనప్పుడు ఇతర వారి విధానం గురించి ఆలోచించడానికి నీకు హక్కు లేదు అని మనము జ్ఞాపకం చేసుకొని, కనుక ఈ యొక్క దినాల్లో నీవు నేను ఎలా ఉండాలి అంటే పరిశుద్ధతలో మనము పరిపూర్ణులుగా ఉండాలి. కానీ చాలా మందిని ఆలోచిస్తే పరిశుద్ధతలో పరిపూర్ణులుగా ఉండలేరు కానీ అపరిశుద్ధతలో మాత్రము పరిపూర్ణంగా ఉండిపోతున్నారు. పాపములో పరిపూర్ణంగా ఉండిపోతూ ఉన్నారు, లోకములో పరిపూర్ణంగానే ఉండిపోతూ ఉన్నారు. తమకున్న చూడండి లోకాశల్లో మాత్రము నేను దీనికి అంకితమని వాటిని పరిపూర్ణతగా కలిగి జీవించేవారు సంఘములో కోకొల్లలుగా కనబడుతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. మనం పరిశుద్ధతలో పరిపూర్ణంగా ఉన్నామా లేదా అనేది ఒకసారి దినదినము మనము ఆలోచన చేసుకోవాలి. కానీ పరిశుద్ధతలో మనం నిలకడగా ఉండడం లేదు. మనలో ఏ కోసన చూసినా పరిశుద్ధత కనబడము లేదు. మన జీవితం ఎలా ఉంది తెలుసా? జల్లెడుకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో మన జీవితంలో పాపమచ్చలు అన్నీ ఉన్నాయి. ఈ పాపమచ్చలన్నీ అన్ని ఉంచుకొని కూడా నేను పరిశుద్ధుడనండి అని ఇతర వారికి అలాగే తాము పరిశుద్ధులమని చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు. కనుక అపరిశుద్ధులో ఉండి కూడా నేను పరిశుద్ధుడు అనుకునేవారు ఎలాంటి వారు తెలుసా? పరిశుద్ధ పాపులు. ఎలాంటి వారంట? పరిశుద్ధ పాపులు. నేను పరిశుద్ధుడను అనుకొని జీవించే వారందరూ కూడా ఎలాంటి వారంట? పరిశుద్ధ పాపులు. పరిశుద్ధ పాపులు ఎలాంటి వారు అంటే చూడడానికేమో బయటికేమో చాలా పరిశుద్ధంగా కనబడతారు, లోపల చూస్తే వారిలో అంతా అపరిశుద్ధతనే. బయటికేమో మనుషులు కనబడడానికి మేము నీతిమంతులమండి అని గొప్పలు చెప్పుకుంటారు, బయటికి చూడడానికేమో మా యొక్క వంశమంతా గొప్పదని చెప్పుకుంటారు, లోపల చూస్తే ఎంత అపరిశుద్ధత జీవితాలే ఉంటాయి. కనుక నీలో నాలో అపరిశుద్ధత జీవితం దాగి ఉంటే ఆ అపరిశుద్ధ జీవితాన్ని ఈ రోజున వదిలిపెట్టి క్రిస్మస్ దినాల్లోనికి పరిశుద్ధముగా మనము ప్రవేశించాలి. ఎంత పరిశుద్ధముగా అంటే మన దేవుడు ఎంత పరిశుద్ధుడో అలాంటి పరిశుద్ధతని సమయములో సంపాదించుకొని పరిశుద్ధముగా క్రిస్మస్ దినాల్లోనికి మనము ప్రవేశించే వారముగా ఉండాలి. కొన్ని గంటల్లో కొన్ని వేళల్లో మనమందరము కూడా ఆ దినాల్లోనికి వెళ్ళబోతున్న నీవు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? ఎలా వెళ్ళి ఆయన జన్మదినం జరుపుకోవాలనుకుంటున్నావు? ఆ దినాలకు వెళ్ళి ఎలా ఆయన ఆరాధించాలనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించుకొని పరిశుద్ధముగా ఆయన దినాల్లోనికి వెళ్ళి ఆయన యొక్క జన్మదినములకు వెళ్ళి దేవుని ఎంతగానో మనం ఆరాధించే గొప్ప ఆరాధికులముగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. అందుకే నీ జీవితంలో నా జీవితంలో ఖచ్చితంగా పరిశుద్ధతలో మనము పరిపూర్ణులుగా ఉండాలి. కనుక మన దేవుడు కూడా పరిశుద్ధతలో చాలా పరిపూర్ణుడుగా ఉన్నాడు. పరిశుద్ధత అనే పేరు ఎక్కడ పుట్టింది అంటే మన దేవుని చూసే పరిశుద్ధత అనే పేరు పుట్టి ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుని మించిన పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారండి? లోకములో ఉన్నారా? లేకపోతే మీలో ఎవరైనా ఉన్నారా?
చెప్పండి, అంత పరిశుద్ధులు ఎవరైనా ఉంటే చూద్దాం, వాళ్ళ ముఖమన్నా చూద్దాం. అంత పరిశుద్ధులు ఉన్నారమ్మా మీలో? మనలో ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. పరిశుద్ధులుగా మనం ఉండలేము, కానీ ఎన్నెన్నో పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. పరిశుద్ధత అనేది ఎక్కడ కనబడదు, కానీ చూడండి, పరిశుద్ధత గురించి ఎక్కువగా మనము చెబుతూ ఉంటాం. కనుక నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధతని విత్తనాన్ని ఏదైనా మనం విత్తుకొని పరిశుద్ధమనే విధానములో మనము దినదినము ఎదిగే వారముగా ఉండాలి. విత్తబడిన విత్తనం ఒక మొక్కలాగా ఎలాగైతే ఎదుగుతుందో అలాగే దేవుని వాక్యాన్ని దినదిన మనలో విత్తుకొని దేవుని వాక్యములో దినదినం ఎదిగి పరిశుద్ధత అనే పేరు మనము పొందాలి. పరిశుద్ధ పేరు ఎక్కడి నుండి రావాలి? మనలో నుండి రావాలి. అలాంటి పేరు వస్తుందా? లేక అపరిశుద్ధులండి వీరు క్రైస్తవులు చెప్పుకుంటారు కానీ అన్నీ అపరిశుద్ధమైన పనులే చేస్తారు. క్రైస్తవులను చెప్పుకుంటారు కానీ వీరన్నీ కూడా అపవిత్రమైన పనులు చేస్తారనే పేరు మనం సంపాదించుకొనకుండా పరిశుద్ధత అనే పేరు సంపాదించుకొని పరిశుద్ధతలో మనము పరిపూర్ణులుగా కొనసాగే వారముగా ఉండాలి. దైవ గ్రంథములు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూస్తే అక్కడ ప్రభు అంటాడు, నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులయుండుడి అని రాయబడింది. ఏమని రాయబడిందండి? నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై యుండుడని రాయబడిన మాటగా చూస్తున్నాం. అంటే పరిశుద్ధుడు అనే దానికి దేవుడు ఆయన అర్హత కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనలో ఎక్కడ చూసినా అపరిశుద్ధత అనేది కనబడదు. కనబడుతుందండి? ఎవరైనా పరిశుద్ధత ఉన్నదని నిరూపించగలరా? ఆయన రక్తములో అపరిశుద్ధత ఉన్నదని ఎవరైనా చూపించగలరా? ఆయన ఏ పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా? ఎవరు కూడా నిరూపించలేరు. జ్ఞాపకం చేసుకొని అందుకే మన దేవుడు పరిపూర్ణతలో ఆయన ఎంతగానో ఉన్నాడు, పరిశుద్ధతలో కూడా పరిపూర్ణుడుగా ఉన్నాడు. అందుకే మనము కూడా పరిశుద్ధతలో మంచి పరిపూర్ణత కలిగిన వారముగా, పరిశుద్ధతలో పనితనము గల వారముగా, పరిశుద్ధతలో నీతి గల వ్యక్తులముగా మనము ఉండవలసినదిగా ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత 4వ విషయం చూడండి. దేనిలో మనము పరిపూర్ణులుగా ఉండాలంటే విశ్వాసములో మనము పరిపూర్ణులుగా ఉండాలి. అమ్మ, దేనిలో మనం పరిపూర్ణులుగా ఉండాలంట? విశ్వాసములో మనము పరిపూర్ణులుగా ఉండాలి. కనుక మనం విశ్వాసములో పరిపూర్ణులుగా ఉన్నామా అనేది ఒకసారి ఆలోచిస్తే విశ్వాసములో మనం పరిపూర్ణులుగా ఉండడం లేదు. అలాగే తినడానికి తిండిలో మనం పరిపూర్ణంగా తింటున్నామా లేదమ్మా? కడుపు నిండే వరకు తింటున్నాం, కానీ విశ్వాసములో మాత్రము పరిపూర్ణత అనేది కనబడడం లేదు. మన శరీరంలో పరిపూర్ణత కనబడుతుంది అంటే మనం ఎదుగుట, మన శరీరం ఎదుగుటలో పరిపూర్ణత ఉంది, కానీ విశ్వాసములో ఎక్కడ మనలో పరిపూర్ణత అనేది కనబడమే లేదు. కనుక చూడండి, మన ఎదుగుదలను గమనిస్తున్నాం. మన పిల్లవాని యొక్క శరీరం ఎదుగుతుందా లేదా అని ఆలోచిస్తున్నాం. మన యొక్క శరీరం ఎదుగుతుందా, లావైనామా సన్నగైనామా అని పరిశీలిస్తున్నాం, కానీ నేను విశ్వాసంలో పరిపూర్ణత కలిగి ఉన్నానని ఎవరు కూడా ఆలోచించడం లేదు. శరీరం పైన పెట్టిన దృష్టి విశ్వాసం పైన ఉంచడం లేదు. శరీరం పైన మనము ప్రేమను పెంచుకున్నంతగా దేవునిపై మనము ప్రేమను చూపలేని వారముగా ఉంటున్నాం. ఈ శరీరంపై మనము మమకారము చూపినంతగా దేవుని వాక్యంపై మమకారము చూపలేని వారముగా ఉంటున్నాం. ఈ శరీరం అంతలో ఉంటుంది, అంతలో మాయమైపోతూ ఉంది. ఈ శరీరం ఎలాంటి తెలుసా? అంతలో ఉండి అంతలో మాయమైపోయే శరీరము. నీ శరీరము ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నీ శరీరము ఎప్పుడు హీనమైపోతుందో తెలియదు. నీ శరీరము ఎప్పుడు మట్టి పాలవుతుందో కూడా నీకు తెలియదు. గనక ఇలాంటి అశాశ్వతమైన శరీరానిపై నువ్వు మమకారం పెంచుకోక, ఆ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీలో ఉన్న ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చి నేను విశ్వాసములో మనమందరము పరిపూర్ణులుగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి.
కనుక విశ్వాసంలో నిలకడగా ఉన్నామా అంటే నిలకడ లేదు. మాట మీద కూడా నిలకడ లేని వారుగా ఉంటున్నాం. మాట ఇస్తాం, మాట తప్పిపోయే వారముగా ఉంటాం. మాట మీద నిలకలేని వారు చాలామంది ఉన్నారు. గొప్పలకు వెళ్ళి చాలామంది తిప్పలు పడేవారు చాలామంది ఉన్నారు. గొప్పలకు మాటలు చెప్తారు, ఆ మాట నెరవేర్చుకోవడానికి వారు శాత కానే కాదు. కనుక నీ జీవితంలో మాట ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చడానికి ఎంత దాకైనా నీవు వెళ్ళడానికి సిద్ధపడాలి. మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నెరవేర్చడానికి ఎంత కష్టమైన నీవు ముందుకు సాగిపోవాలి. కనుక నీ జీవితంలో, మన జీవితంలో గొప్పలకు వెళ్ళి తిప్పల పడకుండా ఉన్న దాంట్లో సర్దుకొని జీవించడం మనము నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని ఈ సమయంలో ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి చూడండి, గొప్పలకు వెళ్ళి చాలా తిప్పల పడిన వారు సమాజంలో చాలామంది ఉన్నారు. కనుక ఈ సమయంలో ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే, ఒకానొక ఊరికి కొత్తగా అల్లుడు వెళ్ళాడంట. పెళ్ళైన తర్వాత మొట్టమొదటిగా అత్తగారింటికి వెళ్ళాడంట. భార్య ముందుగానే పండగ వెళ్ళింది. అల్లుడు పండగ రోజు ఆ అత్తగారింటికి వెళ్ళాడంట. వెళ్ళిన సమయంలో వెళుతుండగా అల్లుడు అనుకుంటున్నారంట, మా అత్త మామలు అన్నం తినమంటేనే తినకూడదు, తింటే నాకున్న విలువ పోతుంది, నాకున్న ఖ్యాతి తగ్గిపోతుంది అనుకొని దాబంబడు అనుకుంటూ వెళుతున్నాడంట. అనుకొని అత్తగారు మామగారు వెళ్ళగానే వారింటికి వెళ్ళగానే అల్లునికి నీళ్ళు ఇచ్చారు, కాళ్ళు కడుక్కున్నారు. కడుక్కున్న తర్వాత అల్లుడు భోంచేయంటే ఇప్పుడే మా ఇంటి దగ్గర భోంచేసి వచ్చానంటాడంట. ఏమంటున్నాడమ్మా, ఇప్పుడే నా ఇంటి దగ్గర భోంచేసి వచ్చానన్నాడంట. సరే అత్త వచ్చి నాయన భోంచేయంటే, అత్త ఇప్పుడే మా ఇంటి దగ్గర నేను చాలా మంచి ఆహారాన్ని, మంచి పదార్థాన్ని తినొచ్చానని అన్నాడంట. తర్వాత బావలు వచ్చి బావా భోంచేయంటే, లేదు లేదు మా ఇంటి దగ్గర నేను తినొచ్చాను అని చెప్పాడంట. తినొచ్చానని చెప్పి అందరితో చెబుతున్నాడంట. ఎంత భంగపోయినా కూడా తినడం లేదంట. సరే ఆయన ఎంత భంగపోయిన తినడం లేదని అందరు తిని రాత్రి వేళలో పండుగ నిద్రపోయారంట. నిద్రపోయిన సమయంలో అర్ధరాత్రిలో అన్నగారికి ఆకలి ప్రారంభమైంది. ఇంటి దగ్గర ఏమీ కూడా తినకుండా వచ్చాడు. ఇంటి దగ్గర తెడ్డు ఇసురితే పొయ్యి దగ్గర కూడా పోదు. కానీ ఇతని ఇంటి దగ్గర ఏమీ లేకపోయినా అత్తగారింటి దగ్గర గొప్పలు చెప్పాలని, గొప్పగా బ్రతకాలనుకున్నాడు. కానీ రాత్రి వేళలో పండుగ సమయంలో ఆకలి ప్రారంభమైంది. ఆకలి ప్రారంభమైన తర్వాత అప్పుడు ఆలోచిస్తున్నాడంట, అయ్యో మా అత్త చెప్పినట్టు తినింటే బాగుండేమో, మా మామ భంగపోయినప్పుడు తినింటే బాగుండేమో, నా భార్య అడిగినప్పుడు తినింటే బాగుండేమో అని ఆలోచిస్తున్నాడంట. అందరూ గురగబెట్టి నిద్రపోతుంటే ఎట్ట చేయాలబ్బా ఆకలి అవుతుందని అర్థం కాక బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి చూడగానే ఏమీ కనబడడం లేదంట, అందరు నిద్రపోతున్నారంట. అప్పుడు పండగ రోజులు పూర్వకాలము పూర్ణాన్ని ఎక్కడ రుబ్బేవారమ్మా? ఎక్కడ రుబ్బేవారు? గ్రైండర్లోనా? కాదు, ఎక్కడ? రోటిలో రుబ్బేవారు. ఆ సమయంలో రోటి దగ్గరికి వెళ్ళి చూడగానే అక్కడక్కడ ఏం కనబడుతుందంట? పూర్ణం కనబడుతుందంట. ఏం కనబడుతుందమ్మా అన్నగారికి? పూర్ణం కనబడుతుందంట. పూర్ణం కనబడుతూ ఉంటే అప్పుడు ఆ పూర్ణంతోనైనా ఆకలి తీర్చుకోవాలని అక్కడక్కడ పడిన పూర్ణాన్ని తీసుకొని తింటూ ఉన్నాడంట. తింటూ ఉండగా ఆకలి ఇంకా చావలేదు, కడుపు నిండలేదు అని అలాగే ఆ యొక్క రోటిలోనికి తలబెట్టి నాకుతూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడమ్మా? తల ఆ యొక్క రోల్లోకి తలబెట్టి నాకుతూ ఉండగా అలాగే తన తల ఆ రోటిలో ఇరుక్కపోయిందంట. ఏమైపోయిందమ్మా? నాకుతూ ఉండగా ఆ తల రోడ్లో ఇరుక్కపోయిందంట. ఇరుక్కపోగానే అల్లాడుతున్నారంట. ఇది తీస్తే పైకి రాదు తల, ఎలా చేయాలబ్బా తల రాకుండా అని రోడ్లు చుట్టూ తిరుగుతున్నారంట. తెల్లాలు రోడ్డు చుట్టూ తిరిగారంట. అప్పుడు లేచి అల్లుడు గారు ఎట్ట పోయినారు అందరు వెతుకుతున్నారంట. వెతుకుతూ ఉంటే అన్నగారు ఎక్కడ కనబడినాడమ్మా? ఆ రోడ్డు దగ్గర కనబడ్డాడు. కనబడి అప్పుడు వెళ్ళి అక్కడున్న వారు, వాళ్ళ మామ, వాళ్ళ అత్త, భార్య, ఏమండి ఏమి ఇలా చేసావంటే అప్పుడు కూడా గొప్పలకు పోతున్నాడంట. ఏమంటున్నాడంటే, మా ఊర్లో ఇలాగూ రోటిలో తల ఇరికించుకుని ఎత్తేవాడను, ఈ రోజును కూడా ఎత్తుతునో లేదో చూస్తానని ట్రై చేస్తున్నాను అంటున్నాడంట. ఏమంటున్నాడమ్మా? నేను మా ఊర్లో ఇలాగే తల రోటిలు ఇరికించుకొని రోల్ని ఎత్తేవాడను, ఈ రోల్ని ఎత్తుతున్నా లేదని ట్రై చేస్తున్నానని అన్నాడంట. చూడండి, చివరి సమయంలో కూడా ఏమైందమ్మా తనకి?
చూడండి ఏమైంది, అక్కడ కూడా గొప్పతనాన్ని కనపరుచుకుంటున్నాడు. చివరికి గొప్పకు వెళ్ళి తిప్పలు పడ్డాడు, ఆకలి కొన్నాడు. ఆ సమయంలో ఒప్పుకున్నాడా, నేను ఏదో ఆకలి కొరకు ఇక్కడ వచ్చానని ఒప్పుకోలేదు. ఈ రోల్ని ఎత్తగలనా లేదని ట్రై చేస్తున్నానని చెప్పాడంట. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా గొప్పలకు వెళితే ఏదొకరు తిప్పలు పడక తప్పదు గనక మన గొప్పలకు వెళ్ళకుండా, ఖ్యాతి కొరకు మనం పాకులాడకుండా, మనమందరము సమాధానముతో, అందరం ఐక్యమత్యముతో మనము కొనసాగే దేవుని వారముగా ఉండాలని ప్రభు నామను తెలియచేస్తూ ఉన్నాం. అందుకే నీవు నేను విశ్వాసములో నిలకడగా మనం ఉండాలి. అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. దేని యందు నిలకడగా ఉండాలి? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మనుషులు చెప్పిన మాటల ఎందుకు నిలకడగా ఉండేది? మనుషులు చెప్పిన మాటలను మోసుకొని వెళ్ళి చెప్పడం కాదు నిలకడగా ఉండవలసింది. దేనిలో నిలకడగా ఉండాలి? విశ్వాసములో నిలకడగా ఉండాలి. నిలకడ లేని జీవితం శుద్ధ దండగా, నిలకలేని బ్రతుకు ఓటికుండతో సమానము. నిలకలేని జీవితం చచ్చిన శవము లాంటిది అని జ్ఞాపకం చేసుకొని నీవు నేను కూడా విశ్వాసములో చాలా నిలకడగా మనముండి జీవించడము నేర్చుకునే వారముగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, దేనిలో మనం పరిపూర్ణులుగా ఉండాలంటే సహవాసములో మనం పరిపూర్ణులుగా ఉండాలి. దేనిలో పరిపూర్ణులుగా ఉండాలంట? సహవాసములో నీవు నేను పరిపూర్ణులుగా ఉండాలి. ఏ సహవాసములో? దేవుని యొక్క సహవాసములో. ఏ సహవాసములో అమ్మా? దేవుని యొక్క సహవాసములో. మీరు చెప్పాలి, ఏ సహవాసములో? దేవుని యొక్క సహవాసములో నీవు నేను ఎలా ఉండాలి? అసంపూర్ణులుగా ఉండాలనా? చెప్పండి. అసంపూర్ణులుగా ఉండాలనా, పరిపూర్ణులుగా ఉండాలనా? పరిపూర్ణులుగా ఉండాలి. కనుక దేవుని యొక్క సహవాసంలో పరిపూర్ణులుగా కొనసాగాలి. దైవ గ్రంథములో చాలామంది దేవుని యొక్క సహవాసములో పరిపూర్ణులుగా ఉన్నవారు చాలామంది మనకు కనబడుతున్నారు. వారిలో ఒకరికి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్య భాగములో చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారంటే యోహాను కనబడుతున్నాడు. యోహాన్ అనగా ఏ యోహాన్ అంటే యేసు శిష్యుడైన యోహాను మనకు కనబడుతున్నాడు. యేసు శిష్యుడైన యోహాను చూడండి, దేవుని యొక్క సహవాసములో చూడండి పరిపూర్ణత గలవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క సహవాసములో సంపూర్ణత గలవాడుగా ఉన్నాడు. కనుక నీవు నేను యోహానులాగా దేవుని యొక్క సహవాసములో పరిపూర్ణులుగా ఉండాలి. దేవుని యొక్క స్నేహములో పరిపూర్ణంగా ఉండాలి. ఇహలోక స్నేహము మనకు మంచిది కాదు. ఇహలోక స్నేహము మనకు నష్టాన్ని తెచ్చి పెడుతుంది. ఈ లోక స్నేహము దేవునికి వైరమని ఎరిగి నీవు నేను ఈ లోకముతో స్నేహించకుండా, ఈ లోకముతో మనము ప్రయాణము కొనసాగించకుండా, ఈ లోకముతో మనము కలిసిపోకుండా, ఈ లోకములో మనం ప్రత్యేకించబడి దేవునిలో మనము సహవాసము కలిగి జీవించాలి. అందుకే ఒక వాక్య భాగం చదవండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియచేస్తూ ఉన్నాము. చూడండి, మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది. కనుక యోహాను యొక్క సహవాసం ఎవరితో ఉందంట? తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉంది. కనుక ప్రభు అడుగుతున్నాడు, ఓ నా ప్రియ కుమారుడా, నీ సహవాసం ఎవరితో ఉంది? ప్రియ కుమార్తె, నీ సహవాసం ఎవరితో ఉంది అని దేవుడి సమయంలో అడుగుతూ ఉండగా ఒకసారి నీ సహవాసం ఎవరితో ఉందో నువ్వు దేవునితో చెప్పుకొనవలసిన సమయం ఈ సమయం ఎలాంటి సమయం అంటే నీ సహవాసం ఎవరితో ఉందో నువ్వు దేవుని ఎదుట నువ్వు కనపరుచుకునే సమయం.
కనుక ఈ సమయములో నీ నా సహవాసాన్ని దేవునికి మనము కనపరుచుకోవాలి. ఒకవేళ నువ్వు ఎలాంటి విధానములో ఉన్నావో, దేనితో సహవాసం చేస్తున్నావో, ఎవరితో సహవాసము చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకొని ఈ లోక సహవాసాలన్నీ వదిలిపెట్టి ఖచ్చితంగా దేవునితో మాత్రమే మనము సహవాసము చేసి జీవించాలి. కనుక భక్తుడైన యోహాను ఎలాగైతే తన జీవిత పర్యాంతమంతా దేవునితో సహవాసం చేశాడో, తన జీవితం అంతా దేవునికి ఎలాగైతే అప్పగించుకున్నాడో, మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని జీవించడము నేర్చుకునే వారముగా ఉండాలి. కనుక మన జీవితంలో దేవుడు మేలు చేయాలి, నీ కుటుంబ జీవితంలో కార్యము చేయాలి, నీ జీవితం బాగుపరచబడాలంటే ఖచ్చితంగా దేవునితో మంచి సహవాసం చేస్తూ దేవుని యొక్క సహవాసంలో పరిపూర్ణులుగా మనము కొనసాగే వారముగా ఉండాలి. అందుకే చూడండి, యోహాను నాకు అర్థం ఏమిటంటే యెహోవా దానం అని అర్థం. యోహాను నాకు అర్థం ఏంటి? యెహోవా దానము. కనుక నీవు నేను కూడా యోహానులాగా జీవించడం, యోహానులాగా దేవునిలో ఉండడం, యోహానులాగా దేవునిలో నడవడం, యోహానులాగా దేవునిలో పరిపూర్ణులుగా ఉండడం మనము నేర్చుకునే వ్యక్తిగా ఉండాలి. ఇక నుంచి నువ్వు దేనిలో పరిపూర్ణంగా ఉండవద్దు, లోకములో ఉండవద్దు, శరీరాశలను పరిపూర్ణత కలిగి జీవించకుండా దేవునిలోనే మనము పరిపూర్ణత కలిగి జీవించే నిజమైన క్రైస్తవులముగా మనం ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత చివరిగా చూడండి, మనము దేనిలో పరిపూర్ణులుగా ఉండాలి అంటే క్రియలలో పరిపూర్ణులుగా ఉండాలి. దేనిలో మనం పరిపూర్ణులుగా ఉండాలంట? క్రియలలో నీవు నేను పరిపూర్ణులుగా ఉండాలి. కనుక మన క్రియల్లో పరిపూర్ణత ఉందా? మన క్రియల్లో ఎక్కడ చూసిన అపరిశుద్ధతనే కనబడుతుంది. కానీ నీ నా క్రియల్లో పరిపూర్ణత అనేది రావాలి. మన అవయవాల్లో పరిపూర్ణత రావాలి, మన చూపుల్లో పరిపూర్ణత రావాలి, మన యొక్క బుద్ధిలో కూడా పరిపూర్ణతను కలిగి జీవించేవారుగా ఉండాలి. వంకర బుద్ధి మనలో ఉండకూడదు, వంకర చూపు మనలో ఉండకూడదు. మనుషుల్లో వంకర బుద్ధి పెట్టుకొని ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. మనుషుల్లో వంకర చూపు పెట్టుకొని వంకర చూపుతో చూచేవారు చాలామంది ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, వంకర బుద్ధి గలవారి జీవితంలో ఎప్పుడూ బాగుపడరు. వంకర చూపు గలవారు ఏదో ఒక రోజు దొరికిపోతారు. వారి జీవితం అంతా కూడా అగోచరంగా మారిపోతుంది. అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, నీలో వంకర ఆలోచన, వంకర బుద్ధి, వంకర చూపు నీలో ఉంటే మార్చుకొని సరైన చూపు సంపాదించుకుందాం. క్రీస్తు యొక్క చూపు ఎంత పవిత్రమైనదో అలాంటి చూపు కలిగి జీవించాలి. ప్రభు యొక్క బుద్ధి ఎలాంటి పవిత్రమైనదో అలాంటి బుద్ధి కలిగి ఉండాలి. ప్రభు ఆలోచన ఎంత పవిత్రమైనయో ఆ పవిత్రమైన బుద్ధి ఆలోచనలు కలిగి మనము జీవించాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. అందుకే దైవ గ్రంథంలో చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందాం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడంట? వారి క్రియలను బట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మంచి క్రియలు కలిగి జీవిస్తే మంచి ప్రతిఫలం వస్తుంది, చెడు క్రియలు కలిగి జీవిస్తే చెడు క్రియలకు తగిన ప్రతిఫలం అనేది వస్తూ ఉంది. తర్వాత చదవాలి. చదువు. సత్క్రియను ఓపిగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమిచ్చును. కనుక దేవుడు ఎవరికి నిత్య జీవం ఇస్తూ ఉన్నాడు అంటే అక్కడ మొట్టమొదటి చూడండి, సత్క్రియలను ఓపికగా చేయువారికి ఏమిస్తున్నాడంట? నిత్య జీవం ఇస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నిత్య జీవాన్ని పొందాలంటే మనమందరము సత్క్రియలను ఓపికగా
చేయవారముగా ఉండాలి. సత్క్రియను మనము జరిగించే వారముగా ఉంటే దేవుడు మనకు ఏమిస్తున్నాడంట? నిత్య జీవమును ఇస్తూ ఉన్నాడు. ఎవరికి దేవుడు నిత్య జీవం ఇస్తున్నాడంటే రెండోది చూడండి, మహిమను వెదుకు వారికి దేవుడు నిత్య జీవం ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడంట? మహిమను ఎవరైతే వెతుకుతారో, దేవుని యొక్క మహిమ ఎవరైతే కనుగొంటారో, దేవుని మహిమ కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో అలాంటి వారందరికీ దేవుడు ఏమిస్తున్నాడంటమ్మా? నిత్య జీవం ఇస్తున్నాడు. ఆయన మహిమను ఎదగకుండా నీకు నిత్య జీవం దొరకదు. అలాగే సత్క్రియను ఓపికగా చేయకుండా నీకు నిత్య జీవం అనేది దొరకదు అని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మూడో చూడండి, ఎవరికి నిత్య జీవం ఇస్తున్నాడు అంటే ఘనతను వెదుకు వారికి దేవుడు నిత్య జీవం ఇస్తున్నాడు. ఎవరికంట అండి? ఘనతను. ఏ ఘనతను అంటే దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క ప్రభావాన్ని వెదుకు వారికి దేవుడు ఏమిస్తున్నాడంట? నిత్య జీవమును అనుగ్రహిస్తున్నాడు. తర్వాత చూస్తే నిత్య జీవాన్ని ఎవరికి ఇస్తున్నాడంట? అక్షయతను వెదుకు వారికి దేవుడు నిత్య జీవం ఇస్తుండగా ఈ సమయంలో అక్షయతను వెదికి నిత్య జీవాన్ని పొందుకుందాం. శాశ్వతమైన జీవం, శాశ్వతమైన తన సన్నిధి, శాశ్వతమైన తన కృపను పొందుకొని దేవునిలో మనము పరిపూర్ణులుగా ఉందాం. అపరిపూర్ణత జీవితాన్ని వదిలిపెడదాం. అసంపూర్ణమైన జీవితాన్ని వదిలిపెట్టి సంపూర్ణమైన జీవితాన్ని కలిగి మనము జీవించాలి. చూడండి, వాక్యము పట్ల మనము పరిపూర్ణత గల వారముగా ఉన్నామా? వాక్యమును గురించిన అవగాహన లేకపోతే నేర్చుకోవడం మనకు ఎంతో మంచిది. వాక్యం పట్ల అవగాహన లేని వారు కూడా వాక్యము గురించి మాట్లాడుతుంటే చాలా విచిత్రమేస్తూ ఉంటుంది. వాక్యమును గురించి తెలియకుండా ఏదేదో మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. కనుక మనం వాక్యం గురించి సంపూర్ణంగా ఎరగాలి, వాక్యం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. వాక్యం పట్ల మనము చాలా శ్రద్ధ కలిగిన వారముగా జీవించాలని ప్రభు నామమున తెలియచేస్తున్నాం. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో రకరకాలుగా ఉన్నాయి. వాక్యము చాలా రకాలుగా మనం బోధించవచ్చు. ఒక్కొక్కరు ఒక రకంగా బోధించవచ్చు. కనుక ఒకరు బోధించినట్టుగా మనము బోధించాలంటే అది కుదరదు. అది దేవుని యొక్క కృప, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వాగ్దానం, దేవుడిచ్చిన శక్తిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరు పాడబడినట్టుగా మనం పాడబాలంటే కుదరదు. ఒక వాక్యం చెప్పినట్టుగా వారి గురించి మనం చెప్పాలంటే కుదరదు. దేవుడు ఎవరిని వాడుకుంటాడో, ఏ విధంగా వాడుకుంటాడో అదే విధముగా వాడుకుంటాడు అని మనము జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఒక్కొక్కరు ఒక కృపావరం అనేది ఇచ్చింటాడు. ఆ కృపావరాన్ని పట్టుకొని జీవించే వారముగా ఉండాలి. దేవుని పట్ల భయం ఉండాలి, వాక్యం పట్ల బాధ్యత ఉండాలి, సంఘం పట్ల బాధ్యత ఉండాలి, దేవుని యొక్క కార్యాల పట్ల బాధ్యత ఉండాలి. బాధ్యత లేని వారు వ్యర్థులు, బాధ్యత లేని వారు దుష్టులు, బాధ్యత లేని వారు దుర్మార్గులు, బాధ్యత లేని వారు పనికిమాల వారుగా ఉంటారు. గనక అలా మిగిలిపోకుండా దేని పట్లైనా మనం బాధ్యత కలిగి జీవించచ్చు. బాధ్యత పట్ల మనం నమ్మకంగా బ్రతుకుతూ విశ్వాస నావలో కొనసాగి అన్నిటిలో మనం పరిపూర్ణులుగా ఉంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకొని రాబోతున్న క్రిస్మస్ దినాల్లోనికి వెళ్ళి క్రిస్మస్ సంతోషం, సమాధానం, తన వెలుగు, తన ప్రసన్నతను పొందుకొని మంచి నడవడికతో జీవిస్తూ ఆయనిచ్చే ఆనందం, సమాధానాన్ని పొందుకొని విశ్వాస నావలో మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదాన్ని సమయంలో పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకునైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మేమందరం ప్రభువా నీ వాక్య ప్రకారంగా జీవించే మహాధన్యత, మహాభాగ్యమును మాకు అందిస్తూ మా జీవితాల్లో మేమందరం నీలోను, నీ ప్రేమలోను, నీ అడుగుజాడల్లోను, నీ నడవడికలను మేమందరం పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా ఉండడానికి గొప్ప సహాయాన్ని అందించి మమ్మల్ని దృఢపరిచి బలపరిచి ఆశీర్వదించుమని అందరూ ప్రార్థించుచు మనం దేవునికి అప్పగించుకొని ఆయన బిడ్డలుగా కొనసాగుదాం. అది ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న దైవజనులు, అలాగే చిన్న శంకాపర్ లాజరేసు గారు మన ప్రార్థన నడిపిస్తారు. మా నాన్నగారి సమయంలో ప్రార్థన నడిపిస్తారు.
మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చేయుచున్నానైనా. సమయంలో ప్రభా, నిన్ను స్తుతించడానికి, మహపరచడానికి, ఘనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఆశీర్వదించి బలపరచు. పరిశుద్ధ జనంలో చేర్చినందుకు నీకు వెళ్ళే స్తోత్రం. నేను పరిశుద్ధులను, మీరును పరిశుద్ధులై ఉండుడి అన్న మాటను గుర్తుంచుకొని భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. దైవదాసుడు చెప్పిన వాక్యాలు నేను మా హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకొని భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. సహాయం చేయము, బలపరచు. వాక్యరీతిగా నడుచుకునే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. సహాయం చేయము, బలపరచుము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, సంఘమును, సంఘ నాయకులను, సంఘ పెద్దలను, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరచు. చిన్నలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను ఆశీర్వదించి బలపరచు. యవన పురుషులను, యవన స్త్రీలను ఆశీర్వదించి బలపరచు. యవనులారా, మీరు బలవంతులన్న మాటను గుర్తుంచుకొని భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. సహాయం చేయము, బలపరచము నాయన. ఈ సమయంలో తల వంచిన ప్రతి బిడ్డ పైన నీ పరిశుద్ధ శక్తిని, పరిశుద్ధాత్మను కుమ్మరించే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. పాత గతించిన కొత్త వారిని, కొత్త హృదయం దయచేసి